నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా కొంత ఆందోళన జరుగుతోంది. ఎక్కడెక్కడ విద్యార్థులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు నిర్వహిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ అంశం కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితంతో ముడిపడిన అంశం కాబట్టి ఎక్కడెక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్న అనేక విద్యార్థి సంఘాలు కూడా తమకు మద్దతునిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీట్ అంశం చర్చనీయాంశం అయితే కొంతమంది వేసిన పిటిషన్ మేరకు ఈరోజు నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ తదనంతరం సుప్రీంకోర్టు మరోసారి ఎన్టీఏ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు అందించింది. నీట్ పరీక్షలో ఏమాత్రం తప్పిదం జరిగినా కూడా ఎటువంటి నిర్లక్ష్యం జరిగినా కూడా మూల్యం చెల్లించాల్సిందే, నిర్లక్ష్యం తగదు అంటూ కూడా సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. 0.00 అంటే 0.1% నిర్లక్ష్యం ఉన్నా కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహణలో తప్పులు సరిదిద్దాలన్న న్యాయస్థానం ఇక లీకేజ్ ఆరోపణలపై 2 వారాల్లో పూర్తి స్థాయి జవాబు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. విద్యార్థుల కష్టాన్ని మరిచిపోకూడదన్న సుప్రీంకోర్టు సమస్యలు పూర్తిగా పరిష్కరించాల్సిందని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. జూలై 8 మరోసారి విచారించనుంది. లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కాబట్టి అక్రమాలు జరిగాయా అనేది పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ విద్యార్థి సంఘాల మద్దతుతో విద్యార్థులు రోడ్డెక్కారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు సుమారుగా ఈ నీట్ పరీక్షని 23 లక్షల మంది విద్యార్థులు హాజరై రాస్తే సుమారుగా 13 లక్షల మంది విద్యార్థులు దీంట్లో అర్హత సాధించారు. అయితే ఒక బిగ్గెస్ట్ రికార్డ్ని ఈసారి నీట్ కైవసం చేసుకున్నది పేపర్ లీక్ అంశంతోనే సాధ్యమైంది అనేది పెద్ద ఎత్తున ఆరోపణ వినబడుతోంది. 67 మంది విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించారు. రెండవ ర్యాంక్ సంబంధించి 719, 718 మార్కులతోని 2-3 ర్యాంకులు ఉన్నాయి. సో పూర్తిగా బైక్ రావడం అనేది చాలా చర్చనీయాంశం అవుతోంది. సో ఒకే ఎగ్జామినేషన్ సెంటర్లో నుంచి హర్యానా రాష్ట్రంలో ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి సుమారుగా 62 నుంచి 69 సుమారుగా 8 మంది విద్యార్థులకి ఒకే సెంటర్ నుంచి వాళ్ళు రావడం అనేది చర్చనీయాంశం అవుతోంది. 62వ ర్యాంక్ నుంచి 69వ ర్యాంక్ వరకు కూడా వీళ్ళందరూ ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఎగ్జామ్ రాసి బయటికి వచ్చారు. ఎంత చిన్న తప్పిదమైనా కూడా డెఫినెట్గా దానికి సంబంధించి మూల్యం చెల్లించాల్సిందే, ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు మరోసారి ఎన్టీఏ కేంద్రానికి లేఖ ద్వారా నోటీసులు జారీ చేసింది. వెంటనే జవాబు ఇవ్వాల్సిందే కోరింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి విద్యార్థి సంఘాల మద్దతుతోని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. నీట్ అంశం కొన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించి భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడింది. లీక్ అంశం అనేది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులందరూ కూడా భావోద్వేగానికి లోనవుతున్న పరిస్థితి. తన యొక్క పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి నీట్ కోచింగ్ పంపించడం, తర్వాత వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, త్వరలో ఫ్యూచర్ డాక్టర్లు అవుతారంటూ కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బహుశా. కానీ పేపర్ లీక్ అంశం ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా భావోద్వేగానికి ఒక దుఃఖంలోకి నెట్టేసింది. మాట్లాడడం ఏ అంశానికి సంబంధించిన ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉంది. రామకృష్ణ, సో ఎటువంటి విచారణ జరిగింది? నీట్ ఎన్టీఏ అధికారులకి కేంద్రానికి గతంలో కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇది రెండవసారి బహుశా నోటీసులు జారీ చేయడం అనేది. సో ఏ రకంగా రియాక్షన్స్ ఉన్నాయి అక్కడ, ఆ పరిస్థితి ఏంటి? దాదాపు కూడా గతంలో చూసుకుంటే 1500 మందిని రిజల్ట్స్ ని ఆపేసింది. వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని నిర్ణయించింది. మరి అయితే దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనల నేపథ్యంలో 67 మందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడంపై విమర్శలు తలెత్తాయి. నీట్ స్కామ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. నీట్ ఫలితాలపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఎంటర్ దాదాపుగా ఎక్కడైతే గ్రేస్ మార్కులు ఎవరికైతే కలిపారో 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపారో ఆ 1500 మందిని మళ్ళీ ఎగ్జామ్స్ రాయమని చెప్పింది. దాంతో పాటు 67 మంది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంబంధించిన వాళ్ళు ఒకే ఏరియా నుంచి ఒకే సెంటర్ నుంచి బయటికి రావడం అది కూడా అనుమానాలకు తావిచ్చింది. మరోసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఎన్టీఏకి కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం నీట్ పరీక్షలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని చెప్పి సర్వోన్నత న్యాయం స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. 0.001% నిర్లక్ష్యం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేర్కొంది. పరీక్షల నిర్వహణలో తప్పులు సరిదిద్దాలన్న న్యాయస్థానం లీకేజ్ ఆరోపణపై 2 వారాల్లో జవాబు చెప్పాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల కష్టాన్ని మర్చిపోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. సమస్యను పూర్తిగా పరిష్కరించాల్సిందేనని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. నీట్ ఎప్పుడు కూడా చూసుకున్న ఎప్పుడు విమర్శలకి గురైతా ఉంటాయి నీట్ ఎగ్జామ్స్.
ఈసారి భారీ విమర్శలు. ఆల్ ఇండియాలో 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానం తలెత్తాయి. అది ఒకే పరీక్షా కేంద్రం నుంచి రావడం ఇంకా ఇక్కడ లీకేజ్ జరిగిందని తెలిసింది. మరి దాంతో పాటు ఇక 1500 మందికి గ్రేస్ మార్కులు కలిపారు. వాటిని కూడా సస్పెండ్ చేసి వారికి కూడా ఎగ్జామ్ మళ్ళీ నిర్వహిస్తుంది. ఎక్కడ కూడా ఏ మాత్రం తప్పులు దొర్లితే మాత్రం ఎంత వారినైనా క్షమించేది లేదని చెప్పేసి సర్వోన్నత న్యాయస్థానం స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీట్ విషయంలో మాత్రం తప్పు చేస్తే అధికారికి జైలుకి వెళ్లాల్సింది, వేరే అవకాశం లేదు. చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ ఉంటుందని చెప్పి తెలుస్తుంది. రైట్ రామకృష్ణ. సో సుప్రీంకోర్టులో మరోసారి ఈరోజు నీట్ పరీక్షపై అక్కడ జరిగినటువంటి లీక్ అంశాలు కావచ్చు, జరిగినటువంటి కొన్ని ఆరోపణల విషయంలో మరోసారి విచారణకి సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. దాని తర్వాత ఎన్టీఏ మరియు కేంద్రానికి దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. ఎంతటి వారైనా కూడా ఉపేక్షించవద్దు, నిర్లక్ష్యం తగదు అంటూ కూడా హెచ్చరించింది. మరో 2 వారాలు దీనికి సంబంధించి పూర్తి జవాబు ఇవ్వాలని కూడా కోరింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసి తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి ఎన్టీఏ యూజీ ఏదైతే పిటిషన్లు దాఖలు చేసిందో ఈ యొక్క లీక్ అంశం మీద, వాటిని కూడా వివాదాస్పదంగా పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఎవరైతే తప్పులు చేశారో పరీక్ష నిర్వహణలో ఏదైనా పొరపాటు కనుక జరిగి ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలంటే కూడా సుప్రీంకోర్టు సంస్థలు ఆదేశించింది. ఇక మరోవైపు ఈ యొక్క ఎగ్జామ్లో సుమారుగా 23 లక్షల పైచిలుకు విద్యార్థులు ఎగ్జామినేషన్కి హాజరయ్యారు. 13 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్లో అర్హత సాధించారు. సుమారుగా 67 మంది విద్యార్థులకి మొదటి ర్యాంక్ అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి. అది 2022లో కేవలం 3, 2023లో సుమారుగా 4 మాత్రమే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించితే ఈసారి 67 మంది. సో 67 మంది అనేది ఒక చర్చనీయాంశం అవుతోంది. ఒకే ర్యాంక్ 67 మంది అర్హత సాధించడం కూడా. సో టెక్నికల్గా సెకండ్, థర్డ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా కొంత 719, 718 ర్యాంక్ అనేది కూడా సాధ్యం కాదు. ఏ రకంగా అలా చేశారంటే కూడా ఒక ప్రశ్నగా మనం చూడాలి. సో నీట్ ఎగ్జామ్ అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘాల మద్దతుతోని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. అందరూ కూడా తమ యొక్క ఉజ్వల భవిష్యత్తు ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ అది అంటే ఎంబీబీఎస్కి అర్హత సాధించడం కోసం మెడికల్ స్టూడెంట్గా వాళ్ళు జాయిన్ అవ్వడం కోసం ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్. సో దానికి చాలా కఠోరమైనటువంటి సాధన అవసరం ఉంటుంది, రివిజన్ అవసరం ఉంటుంది, చాలా కఠోరమైనటువంటి నాలెడ్జ్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. చాలా దీక్ష పూనుకొని చదివితే కానీ దీనిలో అర్హత సాధించమనేది సాధ్యం కాదు. సో అటువంటి దీక్ష పూనుకొని చదివినటువంటి విద్యార్థులు ఈరోజు పేపర్ లీక్ అనే అంశం ఏదైతే తెర మీదకి వచ్చింది, ఆరోపణ వినబడుతుంది, ఒక్కసారిగా వాళ్ళ యొక్క భవిష్యత్ అంధకారంలో నెట్టివేయబడింది. అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా లక్షలు వెచ్చించి కోచింగ్ల కోసం కావచ్చు, వాళ్ళ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పేపర్ లీక్ అనే అంశం ఈ ర్యాంకింగ్ సిస్టమ్ విషయంలో కావచ్చు, లేదంటే గ్రేస్ మార్కుల విషయంలో కావచ్చు, రకరకాలుగా ఉన్నాయి. సో వీటన్నిటి విషయంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, భావోద్వేగానికి గురవుతున్నారు. తమ యొక్క పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని ఒక అనుమానంతో వాళ్ళంతా కూడా దుఃఖంతో ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏదేమైనా కూడా సుప్రీంకోర్టు రోజు విచారణ తెలిపింది. మరోసారి ఎన్టీఏ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సో తిరిగి జూలై 8న దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగే అవకాశం ఉంది.